హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో ఏంటంటే పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి. మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. మనకి రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ సంబంధించి జీటీఎస్ 2025 కి సంబంధించి షెడ్యూల్ 1 కి సంబంధించి రిజల్ట్స్ అనేవి మనకి ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే మార్చ్ 20th రిజల్ట్ అవ్వబోతున్నాయండి. సో మార్చ్ 20th కల్లా కూడా మనకి 18th 19th 20th కల్లా కూడా మనకి వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తారు. సో అది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ తో పాటు మీకు ఎస్ఎంఎస్ కూడా అయితే వస్తుందండి, మీరు సెలెక్ట్ అయితే అయ్యారని చెప్పేసి. సో ఎస్ఎంఎస్ వచ్చిన మీకు 1 వీక్ టైం అయితే ఇస్తారనమాట. సో 1 వీక్ లో మీరు ఏదైతే మీకు డివిజన్ లో జాబ్ అయితే వచ్చిందో సో అక్కడికైతే వెళ్ళి మీరు జాయిన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీంతో పాటు మనకి రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో మీరు చూపించబోతున్నారు అనమాట. సో మీకు రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మీకు ఇక్కడే ఈ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రండి. ఇండియన్ పోస్ట్ జీడిఎస్ online.gov.in అనే వెబ్సైట్కి అయితే రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత కింద స్క్రోల్ చేసుకుని చూడండి, కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుని అయితే చూడండి. అక్కడ మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2024 షార్ట్ లిస్ట్ క్యాన్సిల్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. సో మీకు అలాగే ఇక్కడ కూడా చూపిస్తుంది అనమాట. సో జీడిఎస్ 2025 సంబంధించి చూపిస్తుంది. సో మనకి సేమ్ ఇలాగే ఓకేనా. జీడిఎస్ 2025 ఎంగేజ్మెంట్ సంబంధించి సో షెడ్యూల్ 1 అని చెప్పేసి షార్ట్ లిస్ట్ అంటే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏపీ ఉన్నట్లయితే ఏపీ క్లిక్ అయితే చేయండి ప్లస్ మీద. సో కనిపిస్తుంది కదా ప్లస్. సో మనం క్లిక్ చేస్తున్నాను, ప్లస్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ కంటెంట్స్ చెప్పేసి ఉంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇదే విధంగా ఇవి మీకు కింద కనిపిస్తున్నవన్నీ కూడా సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్, ఫిఫ్త్ లిస్ట్, సిక్స్త్ లిస్ట్ అండి. సో ఇదే విధంగా మీకు కూడా ఇయర్ మనకి 6th లిస్ట్ వరకు కూడా అయితే వస్తుంది. అయితే మనకి ఫస్ట్ లిస్ట్ మాత్రం ఒక మార్చ్ 20th అయితే రిలీజ్ అవ్వబోతుందండి. సో ఇక్కడ ఆ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ మీకు అయితే చేసినట్టయితే మీకు సంబంధించి జీడీఎస్ రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతాయి. సో అవి అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. సో మీ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, సో మీకు డేట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీంతో పాటు మీకు ఎక్కడ వచ్చింది మీ యొక్క నేమ్, మీ నేమ్ కాకపోయినా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మీ క్యాస్ట్ ఉంటుంది, మీ పర్సంటేజ్ ఉంటుంది. సో దాంతో పాటు మీకు సంబంధించి డివిజన్, ఆఫీసు మొత్తం అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో మనకి డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎప్పటి నుంచి ఎప్పుడు మనకి టైం అయితే ఇచ్చారని చెప్పేసి, ఎప్పుడు మనకి అలకలుగా మన షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్స్ రిపోర్ట్ చేయాలని చెప్పేసి అప్డేట్ అయితే ఇస్తారనమాట. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూపిస్తుంది మీకు తెలంగాణ అని చెప్పేసి. సో తెలంగాణ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఏది చూపిస్తుంది లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ కంటెంట్ అని చెప్పేసి. సో మరి తెలంగాణ వెళ్ళినట్లయితే తెలంగాణకు సంబంధించి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. ఆ పీడిఎఫ్ లో మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నట్లయితే అక్కడ మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో దాంతో పాటు మీ రిజిస్ట్రేషన్ నంబర్ మీరు మర్చిపోయినట్లయితే ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఫర్గోట్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీరు మర్చిపోయినట్లయితే సో మీకు సంబంధించి మొబైల్ నెంబర్ లేకపోతే జీమెయిల్ ఐడి కానీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ ఎస్ఎంఎస్ కి అయితే పంపిస్తారు. అదే విధంగా వెబ్సైట్ కూడా మీకు చూపిస్తారు అనమాట మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. ఇన్ కేస్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు మర్చిపోయినట్లయితే, అలాగే మనకి జీడీఎస్ సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి ఎస్ఎంఎస్ కి అయితే పంపించారు. దాంతోపాటు ఈ జీడీఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి అప్లికేషన్ ఫామ్ మీద కనిపిస్తుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ని బేస్ చేసుకుని కూడా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్లయితే మీకు జాబ్ అయితే వచ్చినట్లు. దాంతో పాటు మీకు ఎస్ఎంఎస్ కూడా వస్తుందండి. సో జీమెయిల్ కి వస్తుంది, అలాగే మనకి ఎస్ఎంఎస్ కూడా మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు కూడా మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. మీరు లిస్ట్ లో చెక్ చేసుకుని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ మార్చ్ 18th కానీ 19th కానీ 20th కానివ్వండి, సో ఈ 3 రోజులు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది అనమాట. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అయిపోయింది. రిజల్ట్స్ అంతకన్నా ముందుగానే లేకపోతే అప్పుడు రిలీజ్ అయిన వెంటనే కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వీడియో చేసినా చేయకపోయినా సరే ఆ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయితే ఇప్పుడు మన ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో సో పోస్ట్ ఆఫీస్ సంబంధించి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్, రిజల్ట్స్, సో అలాగే మనకి మంచి గైడెన్స్ జాబ్ రావడానికి సో అలా అన్ని కావాలి ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్లైన్ పెట్టుకున్నట్లయితే అప్పుడే మనం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.